అయితే ఈ ప్రమాణాలు నువ్వు ఒక్కదానివే చేస్తావే ఏంటి? అతను కూడా వాగ్దానాలు చేసుంటాడుగా. అతను చేసిన ప్రమాణాలు నిలబెట్టుకొని తీరాలిగా. పెళ్లప్పుడు చేసిన ప్రమాణాలతో పాటు అతను ఇంకో ప్రమాణం కూడా చేశాడే ఏంటి? మాటి మాటికి నేను అందరి ముందు అవమానిస్తూ ఉంటానని. చూడు రోహిత్, ప్రస్తుతం మనకు అర్థం కాని విషయాలు చాలానే ఉన్నాయి. కానీ ఒకటైతే నాకు అర్థం అవుతుంది, ఎవరో ఉన్నారు. ఇవన్నీ కావాలని వాళ్ళు చేస్తున్నారు. మనం ఒకేసారి కిడ్నాప్ అవ్వటం, ఒక నిర్మానుష్య ప్రాంతంలో మనల్ని వదిలేయటం, నువ్వు హోటల్కి రావటం, ఇవన్నీ ఎవరు కావాలని చేస్తున్నారు. అది రాఘవ్ నేను విడిపోవాలని. ఇది ఎవరో బాగా ఆలోచించి పడిన పన్నాగం. రాఘవ్కి నాకు మధ్య మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేయడానికి. సో రాఘవ్ నాతో ఎలా బిహేవ్ చేస్తున్నారని దీని గురించి ఆలోచించడం మానేసి మనం ఆలోచించాల్సింది ఆ వ్యక్తి ఎవరు, రాఘవ్ ఇలా ప్రవర్తించడానికి కారణమైన వ్యక్తి. కాబట్టి నువ్వు కూడా నా గురించి రాఘవ్ గురించి ఏం మాట్లాడినా కాస్త ఆలోచించి మాట్లాడు. నీ ఫ్రెండ్ చాలా మంచి సలహా ఇచ్చింది. రేఖ చెప్పింది అక్షరాల నిజమే. ప్రతిదీ మనకి ఎలా కనిపిస్తుందో అదే నిజం అవ్వాల్సిన అవసరం లేదు. అంటే నీకు నిజంగా అనిపిస్తోందా రేఖ తనకి రాఘవ్కి ఉన్న ఈ భార్యాభర్తల బంధాన్ని నిజంగానే నిలబెట్టుకోవాలనుకుంటోందా? బహుశా నిజమేనేమో. కానీ అది దేనికి? రేఖకి తన బంధం అవసరమని కాదు, నిజానికి. ఎందుకంటే తనకి ఈ బంధం ఒక నిర్బంధం. నీకు తెలీదేమో, కానీ రేఖ రాఘవ్కి కేవలం గ్యారంటీ టైప్ భార్య అంతే. అంటే రేఖ రాఘవుల పెళ్లి ఒక కుండ మార్పిడి పెళ్లి, ఒక ఒప్పందం, ఒక నిర్బంధం. రేఖ ఈ పెళ్లిలో ఇరుక్కుపోయింది. తనకి బాగా తెలుసు, ఒకవేళ తన ఈ బంధం నుంచి బయట పడిపోయేసరికి తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే తమ్ముడు ధ్రువ జీవితం మీద దీనివల్ల చాలా చెడు ప్రభావం పడుతుంది. అందుకే తను మౌనంగా ఈ బంధాన్ని, ఈ పెళ్లిని భరిస్తూనే పోతోంది. నాకు అర్థం కాలేదంటే అదే నీకు అర్థం అయ్యేలా చెప్పడానికొచ్చాను. రోహిత్, నువ్వు రేఖకి చిన్నప్పటినుంచి మంచి స్నేహితుడివి. నీకిదంతా తెలుసుకునే పూర్తి హక్కుంది. రేఖ రాఘవుల పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో. ఓహో, అయితే మీరేమంటున్నారు? ఈ పొగ వల్లే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయా? అది మా పుట్టబోయే బిడ్డకి చాలా మంచిదన్నమాట. లేదే, ఈ ధూపం నీకోసమే చేస్తున్నాను. అది నీ కళ్ళు పూర్తిగా తెరుచుకోవాలని. ఏంటంటే ఏదేదో మాట్లాడుతున్నారు. అయినా ఇది ఈ కాలం చిట్కా అనుకున్నావా ఏంటి? నిన్ను కూడా ఇలాగే కదా మీ అమ్మ కన్నది. ఇలా ప్రతిరోజు ధూపం వేస్తే, ఇలా చేస్తే కాబోయే తల్లికి ఎలాంటి వారసత్వ రోగం ఉన్నా సరే ఇట్టే తగ్గిపోతుంది. అవును, ఏంటి అసలేం జరుగుతోంది ఇంట్లో? ఏంటి పిచ్చి పండ్లు తిని దూరంగా ఉంచండి. అయ్యో ఉన్నతి, ఈ ధూపం నీకు నీ బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిది. యమున పిన్నికి చాలా అనుభవం ఉంది. ఈవిడ చాలా ఏళ్ల నుంచి చేస్తున్నారు, చేయించుకో. కానీ అత్తమ్మ, నాకు ఇది నచ్చట్లేదు కదా. నాకు ఈ ధూపం వల్ల కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. దేవికమ్మా, నేను ముందే అనుకున్నాను ఇలాగే గోల చేస్తుంది అని. తనకి మర్దన నచ్చదు, స్నానం చేయించడం నచ్చదు. ఇప్పుడు తనకి ధూపం కూడా వద్దంటోంది. అయితే నేను ఈ కాలం అమ్మాయిని. నేను డాక్టర్స్ చెప్పింది మాత్రమే నమ్ముతాను, కానీ ఈ స్టూపిడ్ ధూపాన్ని కాదు. ఉన్నతి, ఒక్క నిమిషం. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ ఈవిడ చేస్తున్నదంతా మన మంచి కోసమే కదా. కానీ ధ్రువ్, ఉన్నతి, నేను స్వయంగా చూశాను ఈవిడ్ని ఆ ఆయుర్వేద మందులు అవి కలపడం. ఇట్స్ ఓకే. నీకు ధూపంలో మరీ ఎక్కువ ప్రాబ్లంగా ఉంటే నేను మొక్కం కప్పేస్తాను. కప్పైనా ఏం మాట్లాడుతున్నావు ధ్రువ్? నేను రాసిస్తాను, తనేం చేయించుకోదని. సరే, ఓకే, ఫైన్. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. నేను ఎవరికి కోపం తెప్పించాలనుకోవట్లేదు. సభాష్. చూసారా అంటే నా ఉన్నతి మొండిదే, కానీ చాలా తెలివైంది కూడా.
చాలు చాలు అయిపోయింది. ముట్టుకుంటే కడుపుతో ఉన్న తల్లి కడుపులో అనిపించట్లేదేంటి? ఈ పెద్ద ఆవిడ ఎంత స్మార్ట్ గా ఉందో. ఈవిడ్ని ఇప్పటికిప్పుడే ఆపకపోతే ఈవిడ కనిపెట్టేస్తుందేమో నేను ప్రెగ్నెంట్ ని కాదు అని. రాఘవ్, నాకు తెలిసి మనిద్దరి నావలు ఒడ్డుకు చేరుకునే టైం వచ్చింది. ఇప్పుడు మీరు కళ్ళు తెరుస్తారు కదా, అప్పుడు మనిద్దరం ఒకరి చేతులు ఒకరం పట్టుకుని ఒకరి మనసు మరొకరం తెలుసుకుందా. గుడ్ మార్నింగ్. ఏమైంది? టైం ఎంత అయింది? తెల్లారిపోయింది. ఇవిగోండి, నేను మీకోసం డ్రింక్ చేశాను. ఇది మీ హ్యాంగ్ ఓవర్ మొత్తం దింపేస్తుంది. దీని గురించి నాకు పెద్దగా రెసిపీ తెలియకపోయినా ఇంటర్నెట్లో రెసిపీ చూశాను నేను. అందరూ అంటున్నారు ఇది బాగా హెల్ప్ అవుతుంది అని. జస్ట్ 5 నిమిషాల్లోనే మీరు నార్మల్ అయిపోతారు. ఇది నేను మీకు చివరిసారిగా చేసిస్తున్నాను. మళ్ళీ ఇంకెప్పుడు మీరు ఇలా మత్తులో మునిగిపోయి ఇంటికి రారు కాబట్టి తీసుకోండి. నాకేమవద్దు, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. ఇది మీరు తాగేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను. చెప్పేది నీకే, నాకేం వద్దు. రాఘవ్, రాఘవ్ తాగండి మీరు. ఏం నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? మీరు బిహేవ్ చేసేదానికంటే బానే చేస్తున్నాను. సో బిహేవియర్ గురించి మీరు నాకు లెక్చర్స్ ఏమి ఇవ్వకండి. తాగండి. ఎలా ఉంది? రాఘవ్, చెప్పండి ఎలా ఉంది? నా ఎదురుగా వచ్చి ఇలా నాటకాలు ఆడుకో. ఏదో నీకు చాలా దిగులు కేరింగ్ ఉన్నట్టు. నిజానికి నీ మనసులో నా మీద చాలా విషాన్ని నింపుకున్నావు.